హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్ యొక్క ఉపయోగాలేంటి? సీనియర్ సిటిజన్ కార్డ్ ఎలా తీసుకోవాలి? మొత్తం పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి సీనియర్ సిటిజన్లతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. ఫ్రెండ్స్, ఈ సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్ అనేది ప్రభుత్వ పెన్షనర్లకైనా, సామాజిక పెన్షనర్లకైనా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగానే ఉంటుందండి. ఏ ఏ సందర్భాల్లో అంటే మనకు కొన్ని రాయితీలైతే కల్పించబడతాయి. కొన్ని కొన్ని చోట్ల బస్సు ప్రయాణించేటప్పుడు మనకు సీనియర్ సిటిజన్‌లకి 25% రాయితీ అయితే కల్పిస్తారు. అక్కడ మనము ఆధార్ కార్డ్ బదులుగా సీనియర్ సిటిజన్ కార్డ్ చూపిస్తే వెంటనే పనైపోతుంది. ఈ విధంగా చాలా చోట్ల అయితే కొన్ని టెంపుల్స్‌లో దర్శనం కోసం సీనియర్ సిటిజన్‌లను ముందుగా పంపిస్తారన్నమాట. ఉదాహరణకు తిరుమలలో తీసుకున్నట్లయితే కేవలం సీనియర్ సిటిజన్‌ల దర్శనం అనేది జస్ట్ 30 మినిట్స్‌లో అయిపోతుందన్నమాట. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరిని పంపియకుండా సీనియర్ సిటిజన్‌లను మాత్రమే ముందుగా ప్రయారిటీ ఇచ్చి మిగతా గుళ్ళల్లో గూడా ఈ విధంగానే ఉంది. అదే విధంగా కొన్ని పథకాలు కొన్ని కొన్ని వాటికి పెన్షన్ రావాలన్నా వీటన్నిటికి కూడా మనకు సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఎంతో ముఖ్యం. రైల్వేలో కూడా మనకు టికెట్ తీసుకునేటప్పుడు సీనియర్ సిటిజన్‌లకి లోయర్ బెర్త్‌నైతే ఆహ్, కేటాయిస్తారనమాట. లోయర్ బెర్త్‌ను ప్రయారిటీగా అయితే సీనియర్ సిటిజన్‌లకి మాత్రమే కేటాయిస్తారు. గర్భిణీ స్త్రీలు గాని వీరికి ఈ విధంగా సీనియర్ సిటిజన్ కార్డ్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలనేది చూద్దాము. ముందుగా సీనియర్ సిటిజన్ కార్డ్ కోసం మనకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ మీ పూర్తి నేమ్‌ను ఇంటి పేరుతో సహా ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ ఫాదర్ లేదా ఒకవేళ లేడీస్ అయితే హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్‌ను ఇక్కడ మొదటగా తేదీ, తర్వాత మంతు, ఇయరు ఎంటర్ చేయాలి. మొబైల్ నంబరు, వర్కింగ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఆధార్ నంబరు, ఈమెయిల్ ఐడీ, అలాగే మీ హైట్ యొక్క సెంటీమీటర్స్‌లో కొలుచుకొని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో గా తీసుకున్నటువంటి ఫోటో అయితే ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద పెన్షనర్ హూ నేమ్ సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్ ఈజ్ అంటే ఇక్కడున్న ఫోటోనే మీ కార్డ్ మీద కూడా డిస్‌ప్లే అవుతుందన్నమాట. తర్వాత విజిబుల్ ఐడెంటిటీ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు ఏమైనా ఉన్నట్లయితే మార్క్స్ వాటిని మనం ఇక్కడ ఒక రెండిటిని రాయాల్సి అయితే ఉంటుందండి. ఒక రెండిటిని అయితే రాయండి. ఇంకా అడ్రస్ డీటెయిల్స్, కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్సు, మీ యొక్క ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబరు, అలాగే డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, స్టేటు, ఈ విధంగా మన డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, విలేజ్ అవన్నీ కూడా రాసేసి తర్వాత హౌస్ నెంబరు పర్మనెంట్ అడ్రస్ నెంబర్ ఇక్కడ సేమ్ యాజ్ టిక్ కొట్టి రాయాలి. ఇక ఈ విధంగా మనము వీటన్నిటిని ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకు ఇక్కడ సిగ్నేచర్ పెట్టవలసి అయితే ఉంటుందండి. వితౌట్ క్రాస్ సిగ్నేచర్ హాల్ సిగ్నేచర్ పెట్టకుంటే చెల్లదనమాట. సిగ్నేచర్ పెట్టి ఇవ్వవలసి అయితే ఉంటుంది.